కలగకుండా పార్కింగ్ ఫెసిలిటీస్ ను కూడా ఏర్పాటు చేసింది. దూర ప్రాంతాల నుండి ప్రజలు అక్కడకు తరలి వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా బస్సెస్ లేకపోతే స్కూల్ బస్సెస్ సహాయంతో అంతా వచ్చిన ప్రజలను మనం చూసాము. కొంతమంది తమ ఓన్ వెహికల్స్ మీద కూడా వచ్చారు. అయితే ఈ మొత్తం ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ అక్కడి రైతులని చెప్పుకోవాలి. ఎందుకంటే అమరావతి రైతులు తమ భూములను త్యాగం చేసి కొన్నేళ్లు ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్ లో బతికారు. ఎన్నో ఏళ్లు వాళ్ళు పోరాటం చేశారు తమ భూములకు సంబంధించి. అమరావతిని మళ్ళీ క్యాపిటల్ గా చేయాలి అంటూ కూటమి ప్రభుత్వం ఇటు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అమరావతి ఆంధ్రాకి క్యాపిటల్ అంటూ తేల్చి చెప్పింది. ఈసారి ఎటువంటి తప్పులు జరగకుండా అమరావతిని గెజెట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అమరావతి గెజెట్ చేసిన తర్వాత ప్రజెంట్ మనం చూస్తున్నాము మొత్తంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవాళ లాంచ్ అవ్వబోతున్నాయి. ఎన్నో ప్రాజెక్ట్స్ కు సంబంధించి ఆంధ్ర ప్రజలకు ఒక క్లారిటీ రాబోతోంది. తమ క్యాపిటల్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతోంది అనే క్లారిటీ ఇవాళ ఆంధ్ర ప్రజలకు రాబోతోంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఇవాళ ఆంధ్ర ప్రజల కళ్ళ ముందు ఆ సెలబ్రేషన్స్ కనిపిస్తూ ఉండటంతో ప్రజలు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మనం చూస్తున్నాము. ఇక సీఎం చంద్రబాబుకు అమరావతికి సంబంధించి ఎన్నో కలలున్నాయి. డెవలప్మెంట్ కు సంబంధించిన డ్రీమ్స్, ఫ్యూచరిస్టిక్ అప్డేట్స్ తో ఇటు అమరావతిని ఫ్యూచర్ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలి అనేది, ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దాలి అనేది సీఎం చంద్రబాబు యొక్క కలగా ఉంది. అయితే ఈసారి ఎలా ఉండబోతోంది అమరావతి క్యాపిటల్, ఎలా ఉండబోతోంది, ఎటువంటి ప్రాజెక్ట్స్ కు ఇనీషియల్ స్టేజెస్ లో ఇవాళ ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఏంటి అనేది ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎట్లాంటి నిధులు రాబోతున్నాయి, ఎటువంటి ప్రామిసెస్, ఎటువంటి ప్రాజెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అందజేయబోతోంది అమరావతికి, ఆంధ్ర ప్రజలకి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కూటమి నేతల యొక్క అభిమానులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తమ ఇళ్ల నుండి బస్సెస్ ద్వారా లేకపోతే తమ ఓన్ వెహికల్స్ ద్వారా ఇటు ఆంధ్ర క్యాపిటల్ సెలబ్రేషన్స్ కోసం తరలి వచ్చారు. ఎన్నో ఏళ్ల కళ ఇవాళ వాళ్ళకి నెరవేరబోతోంది. మరికొన్ని నిమిషాల్లో అమరావతి క్యాపిటల్ కు సంబంధించిన ఎన్నో ప్రాజెక్ట్స్ ఆవిష్కృతం అవబోతున్నాయి. అమరావతి పైలన్ ఆవిష్కృతం అవబోతోంది. అమరావతి పైలన్ ఆల్ఫాబెట్ ఏ రూపంలో ఉంటుంది? ప్రెజెంట్ విజువల్స్ చూస్తున్నాము. స్టేజ్ మీదకి నారా లోకేష్ వచ్చిన విజువల్స్ ని మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ కాన్వాయ్స్ కూడా ఇప్పటికే లోపలికి ఎంట్రీ ఇచ్చాయి. లోకేష్ తో పాటు మంత్రి నారాయణ కూడా స్టేజ్ మీదకు హాజరయ్యారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం, డిప్యూటీ సీఎం కూడా మరి కాసేపట్లో హాజరయ్యే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సిఎస్ మరికొద్ది నిమిషాల్లో ఇటు అమరావతికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఆవిష్కృతం అవ్వబోతున్నాయి. అమరావతికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం స్టార్ట్ అవ్వబోతోంది. జస్ట్ ఫ్యూ మినిట్స్ వెయిట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే సభా స్థలానికి చేరుకున్నారు. కాన్వాయ్ విజువల్స్ మనం చూసాము. ఇప్పటికే స్టేజ్ మీదకి రైట్ మనం విజువల్స్ లో చూస్తున్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ విజువల్స్ మనం చూస్తున్నాము. వీళ్ళు కూడా స్టేజ్ మీదకి రాబోతున్నారు. మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్టేజ్ మీదకి రాబోతున్నారు. ప్రజలకు అభివాదం చేయబోతున్నారు. పైలన్ ఆవిష్కృతమైన తర్వాత ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం స్టార్ట్ అవుతోంది. స్టేజ్ మీదకి ఒక్కొక్కరుగా స్టేజ్ మీదకి వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మొదటిగా నారా లోకేష్ వచ్చారు. ప్రెసెంట్ డిప్యూటీ సీఎం వచ్చిన విజువల్స్ మనం చూస్తున్నాము. డిప్యూటీ సీఎం తో పాటు నాదెండ్ల మనోహర్, నారా లోకేష్ అండ్ మంత్రి నారాయణ కూడా ఉన్నారు. మరి కాసేపట్లో సీఎం, ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కూడా వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. మొత్తానికి సభా ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోతోంది. ఎంతో మంది ప్రజలు అక్కడకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మొత్తంగా 5 లక్షల మంది ప్రజలు అక్కడికి తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది. విజిబిలిటీ కోసం పెద్ద పెద్ద స్క్రీన్స్ ను గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అమరావతి సెలబ్రేషన్స్ ను కూటమి ప్రభుత్వం ప్రజలతో కలిసి ఇవాళ సెలబ్రేట్ చేసుకోబోతోంది. మరికొద్ది నిమిషాల్లో ఇక్కడ కార్యక్రమ ప్రారంభోత్సవం స్టార్ట్ అవుతోంది. మరికొద్దిసేపట్లో చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎన్నో ప్రాజెక్ట్స్ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ అవ్వబోతోంది. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ఎంతో మంది ఆంధ్ర ప్రజలు అక్కడకు తరలి వచ్చారు. మరెందరో ఇటు టీవీలో చూస్తున్నారు. మొత్తానికి ఆంధ్రాకి సంబంధించి అమరావతి క్యాపిటల్ అసలు ఎలా ఉండబోతోంది, ఏ ప్రాజెక్ట్స్ ఇవాళ ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నాయి, ఎటువంటి ప్రాజెక్ట్స్ తమ క్యాపిటల్ కి రాబోతోంది అనేది అందరూ ఆంధ్ర పౌరుల్లో ఉన్న మేజర్ క్వశ్చన్. మరికొద్ది నిమిషాల్లో ఇవన్నీ కూడా వాళ్ళకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఉన్నటువంటి ఉనికిని నిశ్శబ్దమైనటువంటి విజయంగా మలుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మనకి సాకారమయ్యేటువంటి దృష్టాంతాలు అనేకంగా మనవి చేస్తూ ఇప్పుడు మరికొంచెం సేపట్లో మన ముఖ్యమంత్రి గారు అలాగే అనుసరించి ప్రధాని గారు విచ్చేస్తారు. It gives us great pleasure to welcome our Honorable Governor Shri Abdul Nazir ji. A warm welcome to you, sir. We also welcome our Deputy Chief Minister Shri Pavan Kalyan Garu. It gives us great pleasure to welcome Shri Ram Mohan Naidu Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Dr. Chandrasekhar Pemmasani Garu, Union Minister, and Bhupati Raju Srinivas Verma Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Shri Nara Lokesh Garu, Honorable Minister, Government of Andhra Pradesh. We welcome Shri Nadindra Manohar Garu, Honorable Minister, Government of AP. Shri P. Narayana Garu, Honorable Minister. Shri Satyakumar Yadav Garu, Honorable Minister, and Shri T. Shravan Kumar Garu. We take the pleasure to welcome, and it gives us great pleasure today for the laying of foundation stone, inauguration, dedication to the nation of various projects by the Honorable Prime Minister Shri Narendra Modi ji. In a short while, he'll be joining us on the main dais. The most popular globally Prime Minister is our very own Honorable Prime Minister Shri Narendra Modi ji. మన ప్రియతమ ప్రధాన వర్యులు ప్రపంచమంతా చూస్తున్నటువంటి భారతదేశాన్ని దిశానిర్దేశంగా నిలబడి ముందుకు తీసుకువెళ్తున్నారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. ఈరోజు మరి మన అమరావతిని పునఃప్రారంభోత్సవ మహోత్సవంలో పాల్గొనడానికి, భావితరాలకు అమరావతిని ఒక మోడల్ సిటీగా, మోడల్ స్టేట్గా అందించడానికి ఆయన కర్తాకర్మగా వ్యవహరించి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి ప్రధాని గారు అండదండగా వ్యవహరించి ఈరోజు మరి అనేక వేల ప్రాజెక్టులని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి అలాగే అమరావతి కోసం ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేసే శుభతరుణం. మరొక 2 క్షణాల్లో ఈ ప్రధాన వేదిక మీదకి గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాయిన్ కాబోతున్నారు. ఇక అమరావతి గురించి మనందరికీ తెలుసు. ఒక మోడల్ సిటీగా దీన్ని నిర్మించి ఎంతో అద్భుతంగా దీని ప్రణాళిక కూడా రూపాంతరం చెందింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చెప్పుకోవాలంటే అమరావతి చరిత్ర 2200 ఏళ్లకు పైగా పురాతనమైనది. అశోకుడు, శాతవాహనుల కాలం నుంచి తెలుగు సంస్కృతికి కేంద్రంగా నెలకొలింది. బ్రిటిష్ పాలన వరకు అనేక రాజవంశాల పరిపాలన చూసిన ప్రదేశం ఇది. భారత స్వాతంత్రం తర్వాత తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2014లో ఆంధ్రప్రదేశ్ తిరిగి విభజించబడింది. తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ను 2 రాష్ట్రాలుగా తాత్కాలికంగా పంచుకోవడం జరిగింది. మరి మన మాస్టర్ ప్లాన్ సింగపూర్ సహాయంతో రూపాంతరం చెంది ప్రపంచ ప్రమాణాలతోటి రాజధాని నిర్మాణం ప్రారంభోత్సవం అయింది 2014-19 కాలంలో. 9 థీమ్ సిటీలు, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, హెల్త్, మీడియా సిటీలతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్, అత్యవసర సేవలు 5 నిమిషాల్లో అందుబాటులో ఉండే విధంగా, పనివేళల మార్గాలు 15 నిమిషాల్లో అందుబాటులో ఉండేలా, అలాగే హరిత మరియు సౌర శక్తితో నడిచే నగరంగా దీన్ని రూపొందించాలి అనే ఒక గొప్ప ఉద్దేశం. అందమైన రోడ్లు, పార్కులు, నదీ తీరం అభివృద్ధి. मुद्दतों में होती है शख्सियत उनके जैसे, अंदाज ये बयान से हो जाता है इतिहास. हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है. इतिहास भारत का, इतिहास विकास का, इतिहास एक ऐसा महान नेता का जो न सिर्फ भारत के हर घर में रहते हैं और हमारे दिल में रहते हैं. మిత్రులారా ఒక్కసారి చెప్పండి ఆ జెండాలతోటే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇప్పుడు మన అమరావతి రైతులు జై హో అమరావతి, జై హో అమరావతి, జై హో అమరావతి. అద్భుతం, పరమాద్భుతం.
మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ మోదీ గారు ఇచ్చేశారు. మోదీ గారు అంటేనే దేశగారి యొక్క ఒక గౌరవాన్ని కాపాడేటువంటి ఒక ధీరుడు, ఒక దృఢమైన శక్తి, ఒక సమైక్య భారతానికి ప్రతీక, యావత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దేటువంటి మూర్తి నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు ప్రత్యేకంగా వారికి సన్మాన కార్యక్రమం. It gives us great pleasure to welcome the Honorable Prime Minister, and I now request our Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, to felicitate the Honorable Prime Minister. This is our very own Dharmavaram Angavastram, specially being felicitated by our Honorable Chief Minister, and intricately designed Amaravati themed Prime Minister portrait memento. ప్రత్యేకించి కళంకారి రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ని మొమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు ఉండాలి, మరింత గట్టిగా. జై హో, జై హో ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకే ఒక 3 అక్షరాల నమ్మకంతో అమరావతి అనే 5 అక్షరాల పంచాక్షరిని నమ్ముకున్నారు. కాబట్టే రైతు సోదరులు ఇచ్చినటువంటి ఒక ఊతంతో దాన్నే ఊపిరిగా, దాన్నే శ్వాసగా మలుచుకొని రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, నూతన రాజధాని నిర్మాణం కోసం యావత్ ప్రపంచంలోనే 5 అగ్రగామి రాజధానులుంటే అందులో ఒకటి మన అమరావతి పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇల్లు తిరిగినట్టుగా దేశం దేశం తిరిగి ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో సంప్రదించి ఇవాళ సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారంటే ఒకే ఒక్క యోధుడి వల్ల సాధ్యమైంది. ఆ యోధుడి పేరే మన నారా చంద్రబాబు నాయుడు. అందరూ ఆలోచిస్తారు, అందరూ అనుకుంటారు నా ప్రజలు, నా దేశం, నా ఇల్లు, నా వాకిలి అని. కానీ ఒకే ఒక్కడు నా రాష్ట్రం అనుకుంటారు. కాబట్టే నా రాష్ట్రం అనుకుంటారు. కాబట్టే ఆయన నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా